హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఇవాళ మనం మాట్లాడబోయే పర్సన్ అందరికీ సుపరిచిత్రాలు, అలాగే అందరి ఫేవరెట్ పర్సన్ కూడా. తను ఎవరో కాదు, వేదిక్ న్యూట్రిషనిస్ట్, అలాగే లైఫ్ కోచ్, అలాగే మోటివేషనల్ స్పీకర్, అలాగే క్యాన్సర్ సర్వైవర్కి సపోర్టర్గా కూడా తను ఉన్నారు. మరెవరో కాదు, మనందరి ఫేవరెట్ పర్సన్ వనజా రామశెట్టి గారు. ప్రస్తుతం మేడం మనతో పాటు ఉన్నారు. మేడంని అడిగి చాలా విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మా, ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. బిజీ షెడ్యూల్లో ఇవన్నీ పక్కకు పెట్టేసి మీకు మీరుగా ఫ్రీ అవ్వాలంటే మీ టైం పాస్ ఏంటి? నాకు టైం పాస్ అంటే నేను చేసే ప్రతి పని ఇష్టంగానే చేస్తాను. ఓకే. ఏ పని ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే నా ఇష్టంగా మనస్ఫూర్తిగానే, నేను ఎవరైనా క్లయింట్తో మాట్లాడుతున్నానంటే అది హ్యాపీగానే చేస్తాను. టారో రీడింగ్స్ అని అవన్నీ నాకు టైం పాస్ అని ఏం లేదు, నా షెడ్యూల్ అవన్నీ ఉండాలన్నమాట. ఓకే. ఇక దాని తర్వాత నా పిల్లలు, నేను చాలా ఇంపార్టెన్స్ నా ఫ్యామిలీకి ఇస్తా. వాళ్ళ తర్వాతే ఏదైనా. నేను ఈ పనులన్నీ చేస్తున్నానంటే ఫస్ట్ మా వారి పనులు, మా పిల్లల పనులు, మా మదర్ ఇన్ లా కానీ ఫాదర్ ఇన్ లా వాళ్ళవన్నీ అయిపోయిన తర్వాత అందరు కలిసే ఉంటారండి? పక్కనే ఉంటారు మా మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా. మేము ఇక్కడ ఉన్నా వాళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీడే నేను వాళ్ళతో ఇంటరాక్షన్ కానీ వాళ్ళవన్నీ అయిపోయిన తర్వాత నా వేరే పనులన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అది నా షెడ్యూల్. సో మిగతా ఇంకా వాటికంటే ఎక్కువగా ఇంకా టైం ఉంటే మా గార్డెన్లో కాస్త మొక్కలు అవి ఇవి చూసుకోవడము, నా ఇంటిని అప్పుడప్పుడు మారుస్తూనే ఉంటాను అనమాట. ఇప్పుడు చూసినట్టు మళ్ళీ రేపు వచ్చినప్పుడు ఇవన్నీ మారిపోతాయి. అంతేనా? బట్ అంబియన్స్ మాత్రం ఎంత బాగుందంటే లోపలికి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ఫిదా అయిపోయిందంటే గార్డెన్. అసలు ఈ కాలంలో ఇన్ని చెట్లు, ఇంత స్పేస్ ఉండడం అనేది నేను ఎక్కడ చూడలేదు. విలేజ్ వాతావరణానికి దూరంగా ఉన్నాం కదా హైదరాబాద్ లో కదా. అట్లీస్ట్ కాస్తలో కాస్త మనము ఆ రేడియేషన్ వాటికి అంటే ఎంత ఎక్కువ గ్రీనరీ ఉంటే అంత రేడియేషన్ కి మనము దూరం. ఇప్పుడు ఈ క్యాన్సర్ కి మెయిన్ రీజన్ రేడియేషన్ కూడా. మొబైల్ టవర్స్ ఇవన్నీ వచ్చేసి రేడియేషన్ వల్ల కూడా విపరీతంగా రోగాలు మనకి, పిల్లలకి బ్రెయిన్ సంబంధించిన రోగాలు. అయితే నాకేమనిపించింది అంటే అట్లీస్ట్ మేము ఉన్న ఈ ప్లేస్లో కాస్త 4-5 మొక్కలు పెంచి ఆ ప్రశాంతమైన వాతావరణంలో సాయంత్రం 1 గంట సేపు కూర్చుంటే కాస్త బాగుంటది మాకు కూడా. మీరు 4-5 అంటున్నారు కానీ దాదాపు ఒక 100 చెట్ల వరకు అక్కడ ఉన్నాయి. రాగానే నాకు అనిపించింది ఉన్నాయి ఇలా కదా ఉండాల్సింది. ఎంత పీస్ఫుల్ గా అంటే అసలు ఒక వనంని ఒకే దగ్గరే చూస్తే ఎలా ఉంది అలా ఉంది. చాలా నాకు తెలిసి మీ మోస్ట్ టైం పాస్ మొత్తం అక్కడే. టైం పాస్ అక్కడ కూర్చుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు ఏం పని ఉండదు, చాలా డల్ డే అంటాం కదా, ఏ పని లేకపోతే సాయంత్రం వెళ్ళి అక్కడ కూర్చుని రిలాక్స్ అవుతారు. హ్యాపీ 2-3 అవర్స్ అయినా మనకు టైం తెలియదు అక్కడ. మనకి ఇష్టమైన మ్యూజిక్ ప్లే చేసుకొని అది కూడా ఇంకా పున్నమి అలాంటివి ఉన్నప్పుడు కూర్చుంటే ఇంకా బాగా బ్యూటిఫుల్ గా ఉంటుంది. వండర్ఫుల్ అసలు చాలా. అంటే ఇంటి అంబియన్స్ కూడా మ్యామ్ లోపలికి రాగానే ఎట్లా అనిపించింది అంటే యూనిక్ టేస్ట్ ఇదంతా కూడా. మొత్తం ఇదంతా మీ టేస్ట్ అయినా? అవునవును, మీరే బై చేస్తే. నేనంటే మా వారు అందరు అంటే ఇల్లు ఒకలా ఉండాలి అంటే ఇంట్లో అందరిది ఒకటే టేస్ట్ అయి ఉండాలి. నాది ఒకటి, మా పిల్లలది ఒకటి, మా వారిది ఒకటి అంటే మనం సెట్ చేయలేము ఇంటిని. అందరిది ఒకటే టేస్ట్ ఉంటే ఈజీ అయిపోతుంది అనమాట మనకి. అంతే. మీరే వంట చేస్తూ ఉంటారా? నాకు హెల్ప్ ఉన్నారు మా. ఓకే. హెల్ప్ ఉన్నారు. అయితే అలా అని నాకు వంట రాదాలు ఏం లేదు, అన్ని వంటలు వచ్చు, అన్ని చేస్తాను. మార్నింగ్ మా పిల్లలకి లంచ్ ప్యాకింగ్ మా వారికి మాత్రం నేనే వండుతాను. తర్వాత మిగతా వాళ్ళకి మాత్రం మా కుక్ ఉన్నది, తను వండేస్తుంది. ఓకే. మేము ప్రెసెంట్ మనం చూస్తున్నాం అంటే ఫుడ్ విషయానికి వచ్చేసరికి మీరు వేదిక్ న్యూట్రిషనిస్ట్ గా మీరు ఉన్నారు కదా. ప్రెసెంట్ మనం చూస్తున్నాం ఈ జనరేషన్ లో ఏం తినాలన్నా ఏం కొనాలన్నా కల్తీ లేనిది ఏ వస్తువు కూడా మనం చూడట్లేము. సో ఇలాగే ఉంటే కనుక మన లైఫ్ స్టైల్ కానీ ఇలాగే ఉంటే ఏమైపోతుంది అంటే, మామూలుగా నేను ఒక 3 days బ్యాక్ రైస్ తప్పించుకుంటే రైస్ మనం అన్నం ముట్టుకున్నట్టుగా లేదు, ముట్టుకుంటే ఇట్లా జారిపోతుంది. అన్నం తింటున్నా ప్లాస్టిక్, రైస్ తింటున్నా అర్థం కాలేదు, ఇంత కల్తీ జరుగుతుంది. సో ఇలా ఉన్నప్పుడు మనం దాంట్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీగా మనం ఎలా ఉండాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, మనకి పాతకాలంలో దంపుడు బియ్యం అనేవాళ్ళు. అవును. ఇప్పుడు మనం ఎవరం తినం అవి. ఆ బియ్యం తింటే ఏదో మనని తక్కువగా చూస్తారు పక్కన వాళ్ళు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ ఆ బియ్యంకి మించిన రైసే లేదు మనకి. మనము ఊరు నుంచి డైరెక్ట్ గా పండించిన రైస్ కనుక మనం సోర్స్ చేసుకోగలిగితే, ఇంకా మనకు సన్న బియ్యం అలవాటు అయిపోయింది చాలా మందికి. సోనా మసూరి అంటాము, లేకపోతే సన్న బియ్యం, ఎంత డబల్ పాలిష్ రైస్ తింటేనే మన కడుపు నిండినట్టు ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే మనము అట్లీస్ట్ ఇప్పుడు జనాలు బ్రౌన్ రైస్ అని, బ్లాక్ రైస్, రెడ్ రైస్ వీటిలోకి షిఫ్ట్ అవుతున్నారు. సో వెల్ అండ్ గుడ్ అనమాట. మనం ఎంత మినిమం ప్రాసెస్డ్ ఫుడ్ మనం తినగలిగితే, మన లైఫ్ లో నుంచి షుగర్ మైనస్ చేయగలిగితే, అంటే షుగర్ కి బదులు బెల్లము, పట్టిక బెల్లం అవి యాడ్ చేసుకొని
ఎవరికి వీలైనంత ఒకటో రెండో మొక్కలు మన ఇంట్లో పెంచుకోగలిగితే ఆర్గానిక్ కాస్తలో కాస్తనే మనం తినొచ్చు కదా. ఆకుకూరలు, టొమాటోలు ఇవన్నీ ఈజీగా పెరిగే ప్లేస్ ఉంటే కనుక మీ చిన్న బాల్కనీలో కూడా ఒక 4-5 మొక్కలు పెంచుకొని ఆ ఫుడ్ తినడానికి ట్రై చేసి, ఈ మధ్య ఆర్గానిక్ ఫుడ్ అని ఫార్మ్ టు కిచెన్ ఇలాంటివన్నీ వస్తున్నాయి. సో అట్లాంటివి ఎంకరేజ్ చేసుకొని కాస్త ఒక 10 రూపాయలు పోయినా ఏం చేస్తాం, మనం మంచి ఆహారం తినడంలో తప్పులేదు. సో తిండి విషయంలో మనము ఖర్చు పెట్టాలి అంటే పెట్టాలి, తప్పదు. మంచి క్వాలిటీ ఫుడ్ కావాలంటే డబ్బులతోటే వస్తుంది. సో చాలా మంది ఏం చేస్తామంటే నాణ్యత తక్కువ ఉన్నవి డబ్బులు తక్కువకి వస్తే మనం తీసేసుకొని తినేస్తున్నాం, అది పిల్లలకి పెడుతున్నాం. సో అది కాకుండా కాస్త ఫుడ్ విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండి మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏ ఆహారం తింటే మనకి హెల్దీగా ఉంటుంది అని అది చూసుకొని ఇంటికి తెచ్చిన ప్రతి ఒక్క కూరగాయ, కాయగూర ఏదైతే ఉందో ఆకుకూరలు కానీ ఏమైనా సరిగ్గా ప్రాపర్గా వాష్ చేసి ఆ కుకింగ్ విధానం ప్రాపర్గా ఫాలో అయ్యి మీ పిల్లలకు పెట్టే ఆహారంలో ఆ ప్లేట్లో 7 రంగులు ఉండేలాగా చూసుకోండి. 7 రంగులు ఇంద్రధనుసు. కూరగాయల్లో, కాయగూరలు అన్నిట్లో 7 రంగులు ఉంటాయి అన్నమాట. ఆ 7 రంగులు మీ దాంట్లో ఉండేలాగా చూసుకుంటే హెల్దీగా ఉంటాం. బట్ మీరు అన్నట్టుకంటే కొంచెం అవేర్నెస్ కొంతమందిలో వచ్చింది. బట్ కొంతమంది అంటే మనం చూస్తున్నాం నైట్ పూట 1ంటికి 2ంటికి 4ంటికి బిర్యానీలు తినడము, 4 అయినా కూడా అందుకే కదా ఈ మధ్య ఎక్కువ మనం చూస్తున్నాం. మనకి పేగు క్యాన్సర్ అంటాం కదా, యానల్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్స్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మామూలుగా 1 గంట 2 గంటల టైంలో మన బాడీ ఏం చేస్తుంది అంటే మనం తిన్న ఆహారాన్ని అరిగిస్తుంది. అరిగించే టైంలో మనం ఏం చేస్తున్నాం, ఆ టైంలో అన్నం తింటున్నప్పుడు ఆ తిండి అరగదు. అరగకపోతే ఏమవుతుంది, మీకు పొట్ట రావడము, ఒబిసిటీ రావడము, షుగరు, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్స్, గుండె జబ్బులు ఇవన్నీ రావడానికి మెయిన్ రీజన్ మీరు తినకూడని టైంలో భోజనం తినడం. కాబట్టి పాతకాలంలో 6:30 లైట్ ఉండగానే అన్నం తినేవాళ్ళు. అప్పుడు కరెంట్ ఉండేది కాదు, కానీ దానికి ఎంత సైంటిఫిక్ రీజన్ ఉండేదంటే సన్లైట్ అంటే సూర్యాస్తమయం అయిన టైంకి తినేసేవాడు. దాని తర్వాత రోజు వెలుతురు వచ్చిన తర్వాతే అదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కదా ఇప్పుడు మనకి. అలాగా ఇప్పుడు మనం కొద్ది మరీ 6:30 కాకపోయినా అట్లీస్ట్ 7:30 కల్లా తినేసి ఉండగలిగితే వెల్ అండ్ గుడ్. అంటే ఎంత ప్రాబ్లం ఫేస్ చేసినా కూడా మనలోనే ఉంది, అంత ఏది చేసుకున్నా మనలోనే ఉంది. ఎలా ఉండాలి ఈ జనరేషన్, అలా ఎలా రిలేషన్స్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలో మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అమ్మా.